ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మేము ఇక్కడ ఇంకా ఎంతసేపు అని ఉండాలి? కార్యాలయం మూయాల్సిన సమయం అవుతుంది. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేయండి. మూయాల్సిన సమయం అయితే మూసేసి వెళ్ళిపోండి. మేమిక్కడే నిలబడి ఉంటాం. రేపు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడే కనిపిస్తాం. చూస్తుంటే నేను నా పై అధికారులను పిలిచి మీ అందరినీ స్టేషన్కి తీసుకెళ్లాలనుకుంటా. అంత అవసరమేమీ లేదు. ఇప్పుడు ఆఫీస్ మూసేయాల్సిన సమయం అవుతోంది. ఇక పొద్దున్నే తెరుస్తారు. ఇక్కడ నీ క్లాస్కు సంబంధించిన కొన్ని పుస్తకాలున్నాయి. నాకు తెలిసింది నువ్వు బాగా చదువుతావని. సరే చూద్దాం, నిజంగానే నువ్వు చదువుతావో లేకపోతే చదువుతున్నట్టు నాటకం ఆడతావో. నేను నిన్ను 5 ప్రశ్నలు అడుగుతాను. ఒకవేళ నువ్వు ఆ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే నేను ఒప్పుకుంటాను నువ్వు నిజంగానే చదువుకుంటున్నావని. చూడండి, మీరు వెళ్ళండి. వాడు చదివేది వాడి కోసమే, అలాగే వాడు చదివింది కూడా వాడి కోసమే. మరి మీకేంటి సంబంధం? సంబంధం ఉంది. చదువు సంచులు మాలాంటి పెద్ద జాతి వాళ్ల కోసం, కానీ వీడిలాంటి చిన్న జాతి వాళ్ల కోసం కాదు. కానీ నాన్న, వదిలేయండి. ఈరోజే మొదటిసారి పెద్ద జాతికి చెందిన ఒక వ్యక్తి చదువుకి పుస్తకాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఆయన్ని మాట్లాడనివ్వండి. సవాలు చేస్తోంది కూడా చదువుకు సంబంధించిందే. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. ఒకవేళ ఈయన 5 ప్రశ్నలకు జవాబిస్తే అప్పుడు? మందబుద్ధి, పరిహాసం ఆడుతున్నావా? ఈయన లండన్లో చదువుకొని వచ్చాడు. ఈయన అడిగే ప్రశ్నకు భీమరావు ఎలా సమాధానాలు చెప్పగలడు? సమాధానం చెప్పితే అప్పుడు? అప్పుడు నేను కూడా భీమ్ పక్కన వచ్చి నిలబడతాను. వాళ్ళ నాన్న పెన్షన్ కోసం పోరాటంలో తనకు సహకరిస్తాను కూడా. భలేగా ఉంటుంది ఈ ఆట, భలేగా ఉంటుంది. వైభవదేవ్, ఈ భీమరావును మీరు అతి కష్టమైన ప్రశ్నలు అడగండి. భార్య, నాన్న, అత్తయ్య వీళ్లకు ఈ భీమరావుని చూసి చాలా గర్వపడుతుంటారు. ఈరోజు వీళ్ళు కూడా చూడని
వీళ్ళ భీమ్రావ్ ఎంతవరకు మునిగిపోయున్నాడా? రండి కూర్చోండి జోషి గారు. భీమ్ మొదటి ప్రశ్న. యునో ఇన్ కూల్ కంట్రీస్, శీతల దేశాల్లో సరస్సుల నీరు గడ్డకట్టుకుపోతుంది. బట్ అయినప్పటికీ చేపలు చాలా సులభంగా బతికే ఉంటాయి. ఎలా? హౌ? చెప్పు. శీతల దేశాల్లో 0 డిగ్రీ టెంపరేచర్ ఉండడం కారణంగా సరస్సుల నీటిలో పైన ఉండే పొర గడ్డ కట్టుకుపోతుంది. కానీ ఆ పొర కింద నీళ్లే ఉంటాయి. ఆ నీళ్లేమి గడ్డ కట్టుకుపోవు. ఇక ఆ నీటికుండే ఉష్ణోగ్రత కనీసం 4 డిగ్రీల వరకు తగ్గిపోవచ్చు. ఇక గడ్డ కట్టుకుపోయిన పొర వల్ల నీటిలో ఉండే ఆక్సిజన్ నీటిలోనే ఉండిపోతుంది. అలాగే సూర్యకిరణాలు కూడా ఆ నీటిలోకి సులభంగా చేరుకోగలుగుతాయి. ఇక ఇదే కారణంతో చేపలు నీటిలో సులభంగా బతకగలుగుతాయి, సర్వైవ్ అవ్వగలుగుతాయి. రమాబాయ్, ఇక్కడే మీ మావయ్య సర్కస్ నడవడం లేదు చప్పట్లు కొట్టడానికి. అయినా నీకెలా తెలుసు భీమ్రావ్ ఏ జవాబు చెప్పాడో అది సరైనదో లేక తప్పో? వైభవ్ గారి మొహమే చెప్తోంది ఈయన సరైన జవాబు చెప్పారని. మీ మొహమేం చెప్తుందో తెలుసా? మీకు అసలు ఈ ప్రశ్నకు జవాబు తెలీదని. రమాబాయ్, ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఇక్కడే నీ నాలుగు పీకేస్తాను. వైభవ్ గారు, మీరు చెప్పండి, భీమ్ చెప్పింది సరైన జవాబా కాదా? జవాబు సరైందే. చాలా బాగుంది. చాలా మంచి జవాబు చెప్పావు భీమ్రావ్. ఏం పర్వాలేదు. వైభవ్ దేవ్, ఈ జిత్తుల మారిని రెండో ప్రశ్న అడగండి. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం వల్ల ఏమవుతుంది? అవును వైభవ్ గారు, వీడిని 5 ప్రశ్నలు అడగండి. దాంతో వీడు జిత్తులు మరి అనిపించుకోడు. అలాగే వీడి సమర్థత ఏంటో పరిశీలన కూడా జరుగుతుంది. అలాగే నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీరడిగే 5 ప్రశ్నల్లోంచి వీడు ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలడు. చాలా ఏళ్ల క్రితం సాతారాలో ఉన్న స్కూల్లో ఇలాగే ఎవరో 5 ప్రశ్నలు అడిగారు. మీరు నా తరగతిలో నుంచి ఏ పుస్తకమైనా తీసుకోండి, అందులో నుంచి నన్ను 5 ప్రశ్నలు అడగండి. ఒకవేళ నేను ఒక్క జవాబైనా తప్పు చెప్తే మేము ఇప్పుడే ఈ క్షణమే ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోతాము. నేను ఈ షరతుకు అంగీకరిస్తున్నాను. ఆ సమయంలో భీమ్ అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాడు. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు కూడా 5 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక నేను కూడా చూడాలనుకుంటున్నాను వీడు 5 ప్రశ్నలకి జవాబు చెప్పగలడో లేదు అని. ఒకవేళ వీడు ఒక్క ప్రశ్నకైనా తప్పుడు జవాబు చెప్తే నేను అర్థం చేసుకుంటాను.
భీమ్ చదువుకున్న చదువు తన మెదడులో అలాగే ఉందా లేక తగ్గిపోయిందా అనేది. రామ్జీ అన్నా, నాకైతే భీమరావు ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్తాడని పూర్తిగా నమ్మకం ఉంది. ఆ తర్వాత మేమంతా పూలదండ వేసి తనకి స్వాగతం పలుకుతాం. నేనిప్పుడే వెళ్తాను, అక్కడందరికీ చెప్తాను, అలాగే పూలదండ కూడా తీసుకొని వస్తాను. పద తల్లి అమ్మా. పద, నేను కూడా వస్తాను. సెకండ్ క్వశ్చన్ భీమ్, భారత్లో మొఘల్ సామ్రాజ్య స్థాపన ఎప్పుడు, ఎవరు చేశారు? 1526లో జహీరుద్దీన్ మహమ్మద్ గారు చేశారు. ఉరఫ్ బాబర్ చేశారు. ఇదిగో నందు అన్నా, చూడు నందు అన్నా, నువ్వు తొందరగా ఒక మంచి పూలదండ తయారు చేయి, సరేనా? ఏ పులియా, పెన్షన్ మొదలైపోయిందా? ఆ పెన్షన్ కూడా మొదలైపోతుంది. నువ్వెందుకు బెంగపడుతున్నావు? ఇప్పుడు విషయం ఏంటంటే, భీమ్ అలాగే ఆ ప్రచండ్ దేవ్ తమ్ముడు లండన్ నుంచి వచ్చాడు కదా, ఆయన పేరేంటి? వైభవ్. ఆ వైభవ్ దేవ్, వాళ్ళిద్దరి మధ్య ప్రశ్నల జవాబుల పోటీ జరుగుతుంది. ఆ వైభవ్ దేవ్ భీముని ఏవో 5 ప్రశ్నలు అడగబోతున్నాడు. ఇక మా భీమ్ ఆ 5 ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబు చెప్పేస్తాడు. అవునా? పెద్ద మేధావి అనుకుంటున్నావా? జవాబులన్నీ చెప్పేస్తాడా? అతను పెద్ద మేధావి కాకపోతే మరేంటనుకున్నావు? కానీ ఇది మాత్రం మర్చిపోకు, మనందరిలో కల్లా బాగా చదువుకున్నవాడు, ఎక్కువ తెలివైనవాడు కేవలం భీమ్ మాత్రమే. అందుకే జవాబులు ఖచ్చితంగా చెప్తాడు. అలాగే పోటీలో కూడా గెలిచే తీరుతాడు. ఇక తను జవాబులు చెప్పి ఈ పోటీలో గెలిచొస్తాడు కదా, మేమంతా పూలదండ వేసి తనకి స్వాగతం పలుకుతాం. బాగుంది, మళ్ళీ అదే నాటకం. పదే పదే పూలదండలు గుర్తొస్తాయి. ఎప్పుడు చూసినా పూలదండేసి స్వాగతం పలుకుతామంటారు. పూలదండ కంటే ఎక్కువ స్తోమత లేదు మాకు. మేము భీమ్కు స్వాగతం ఎందుకు చెప్తామంటే, ఆ లండన్ నుంచి వచ్చిన వాడికి తెలిసిపోతుంది మన భీమ్ ఎంత తెలివైనవాడో, అలాగే ఎంతగా చదువుకున్నవాడో. పైగా ఆ వైభవ్ దేవ్ ఏం చెప్పాడంటే, తను అడిగిన 5 ప్రశ్నలకు భీమరావు సరైన జవాబులు చెప్పాడంటే ఈ పెన్షన్ కోసం చేస్తున్న పోరాటంలో ఆయనే స్వయంగా వచ్చి భీమ్కు సహాయం చేస్తాడంట. పద పద పులియా, త్వరగా వెళదాం. పద. ఆ నందు అన్న, మనోహర్ అన్న, పదండి. మీరు కూడా రండి, మీరు కూడా పదండి. ఏమంటారన్నా? భీమ్ ప్రశ్నలకు జవాబులు చెప్పగలరా? జవాబులు చెప్తాడు, చెప్పలేడు. అనుమానాలు ఎందుకు? పదండి, ఆ తమాషాని మన కళ్ళారా చూసేద్దాం. నిజమే, పదండి. రమాబాయ్, చెప్పారా మీ మావయ్య సర్కస్ ఏం నడవడం లేదని? ఏంటి మాటి మాటికి చప్పట్లు కొడుతున్నావు? నా భర్త సమాధానాలు చెప్తున్నారు, అందుకు సంతోషిస్తున్నా. అదైనా అర్థం చేసుకోండి.
నువ్వు 4 ప్రశ్నలకైతే సమాధానాలు చెప్పేశావు భీమరావు. బట్ నౌ ద లాస్ట్ వన్. ఐదవది అలాగే చివరి దానికి జవాబు చెప్పు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పటి వరకు భారత చరిత్రలో అందరికంటే ఎక్కువగా సంఘర్షణ అనుభవించిన 5 వ్యక్తుల పేర్లు చెప్పు. అలాగే నువ్వు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పావో అది కూడా చెప్పాలి. ఐదుగురేంటి? నేను 100 మంది పేర్లు చెప్పగలను వైభవ్ దేవ్ గారు. వాళ్ళు భారత చరిత్రలో చాలా ఎక్కువగా సంఘర్షణను అనుభవించారు. అలాగే మనం వాళ్ళందరి నుంచి ప్రేరణ పొందాలి, ఎందుకంటే వాళ్ల సంఘర్షణ నిజంగానే అంత గొప్పది కాబట్టి. కాని ఆ పేర్లు ఏమంటే అవి నాకు తెలిసినవి, మీకు తెలుసు, తనకు తెలుసు, వీళ్లకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకే నేను మీకు ఎవరి గురించి చెప్తాను అంటే మీకు తెలియని వాళ్ల గురించి. ఎందుకంటే వైభవ్ దేవ్ గారు, ఏ సంఘమైనా కూడా 4-5 ఏర్పడదు. అది బోలెడంత మంది ఉండే సమూహం అయిపోతుంది. అందులో 4-5 పేర్లు మనకు అలాగే చరిత్రకు పేర్లు గుర్తుంటాయి. కానీ మిగిలిన 95 మంది కూడా ఉంటారు కదా, సంఘర్షణ అనుభవించిన వాళ్ళు. కానీ వాళ్ళు చిన్న జాతి వాళ్ళవుతారు. వాళ్ల పేర్లు మీకు ఎక్కడ కూడా రాసిపెట్టి కనబడలేవు. ఎందుకంటే చరిత్రను అలాంటి వాళ్లే రాయగలరు కదా, చదవటం రాయటం తెలిసిన వాళ్ళు. మా జాతి వాళ్లకు చదవటం రాయటం ఎక్కడొస్తుందని, ఇక వాళ్ళు చరిత్రను ఎలా రాయగలరు? అందుకే వైభవ్ దేవ్ గారు, భారతదేశ చరిత్రలో అందరికంటే ఎక్కువగా సంఘర్షణ అనుభవించిన వాళ్ళు ఎవరంటే వాళ్లను మీరు చిన్న జాతి వాళ్ళు అంటారు. ఇక వాళ్ళెవరు అంటే అది మేమే. ఒకవేళ పెద్ద జాతి ఇళ్లలో బిడ్డ పుట్టిందంటే ఈశ్వరుని ఆశీర్వాదంగా భావిస్తూ ఉంటారు. కానీ అదే మా ఇళ్లలో బిడ్డ పుట్టింది అంటే సమాజం విషయంలో అభిశాపంగా మారిపోతుంది. పదే పదే మా ఇంటిని, మా జాతిని, మా భావాల్ని శుద్ధీకరణ చేయడం గురించి మాట్లాడడం జరుగుతుంది. మీ అందరికీ శుద్ధీకరణ జరుగుతుంది. మీ అందరికీ దీక్ష ఇప్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. గౌరవానికి పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. మేము నడవటం వల్ల నేల మీద గుర్తులు కూడా పడకూడదనే కారణంతో నడుముకి చీపురు కూడా కట్టడం జరుగుతుంది. మా వెనుక చీపురు ఎందుకంటే మేము ఏ దారిలో నడుస్తామో వాటి మీద మా పాదాల గుర్తులు పడితే ఈ చీపురు వాటిని చెరిపేస్తుందని. మేము ఉమ్మటం వల్ల మట్టి అపవిత్రమైపోతుందన్న కారణంతో మెడలో ఒక కుండ కట్టడం జరుగుతుంది. ఈ కుండ చూస్తున్నావు కదా, ఇది ఎందుకంటే మేము ఎప్పుడైనా పెద్ద జాతి వాళ్ళ వీధిలో నుంచి వెళితే అప్పుడు మా ఉమ్మి వాళ్ళ నేల మీద పడకూడదని. ఈశ్వరుడు ఇంకా ధర్మం పేరుతో మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది, కానీ గుడిలోకి మాత్రం ప్రవేశం కల్పించడం జరగదు. పెద్ద జాతి వాళ్ల ఇంట్లోని, వాడల్లోని, వీధుల్లోని మురుగుని మేము శుభ్రం చేస్తాం. కానీ మేము తాకటం వల్ల నీరు అశుభ్రం అయిపోతుంది.
ఇన్స్పెక్టర్ గారు ఎప్పుడైనా మా వీధుల్లోకి రావచ్చు. ఎవరినైనా కారణం లేకున్నా సాక్ష్యం లేకున్నా దొంగ అని చెప్పి తీసుకుని వెళ్ళొచ్చు. ఎవరైనా మా ఇంట్లోకి రావచ్చు, సామాన్లు తీసి విసిరి పడేయొచ్చు, అలాగే ఎవరినైనా కొట్టొచ్చు. అదేదో కొట్టడం ఏదో వాళ్ళ అధికారం అయిపోయినట్టు, అలాగే దెబ్బలు తినటం మా కర్తవ్యమైనట్టు.